అందరికీ నమస్కారము. మన కమర్షియల్ డాష్బోర్డ్కి సంబంధించి డిపోలో ఉన్నటువంటి స్టాల్ డీల్ క్లర్క్ ప్రతి నెల ప్రతి స్టాల్కి సంబంధించి ఛార్జెస్ ఏ విధంగా ఎంట్రీ చేయాలి, ఎంట్రీ చేసినటువంటి ఛార్జెస్ని అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారు ఏ విధంగా ఆడిట్ చేయించాలి, ఆడిట్ అయ్యి అప్రూవ్ అయ్యి వచ్చినటువంటి ఈ యొక్క ఛార్జెస్ని తోటి ఈ యొక్క పర్టికులర్ స్టాల్ సంబంధించి ఇన్వాయిస్ ఏ విధంగా జనరేట్ చేయాలి అనే విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దీనికోసం ముందుగా గతంలో మనకి టీసీఎస్ వాళ్ళు కమ్యూనికేట్ చేసినట్టు యూఆర్ఎల్ ఉంది కదా, CASAPSRTC.AP.gov.in అనేది, దాన్ని మనం దీంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మనం మెజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ని కానీ యూజ్ చేయాలి. నా దగ్గర మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉంది కాబట్టి దాన్ని నేను యూజ్ చేస్తున్నాను. దాంట్లో చేయగానే మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. ఆల్రెడీ డిపోలో ఉన్నటువంటి పీడీ సూపర్వైజర్లకి ఏడీ సూపర్వైజర్లకి కూడా విడివిడిగా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వడం జరిగింది. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్లకి సంబంధిత రెస్పాన్సిబిలిటీస్ కూడా పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ స్టాల్ ఛార్జెస్ ఎంట్రీ అనేది పీడీ సూపర్వైజర్ చేయాల్సిన పని కాబట్టి ఈ పీడీ సూపర్వైజర్ యొక్క లాగిన్ ద్వారా నేను ఎంటర్ అవుతున్నా. ఓకే, లాగిన్. సో ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది, రెస్పాన్సిబిలిటీస్ ఓపెన్ అవుతాయి. దాంట్లో మనం అంతకుముందు యూజ్ చేస్తున్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ స్టాల్స్ యూజర్ అనే రెస్పాన్సిబిలిటీ టిక్ చేస్తాం. చేసి దాంట్లో స్టాల్ ఛార్జెస్ ఎంట్రీ అనేటువంటి రెస్పాన్సిబిలిటీ టిక్ చేస్తాం. చేసిన తర్వాత ఛార్జెస్ ఎంట్రీ అనేటువంటి బటన్ను టిక్ చేస్తాం. చేసిన తర్వాత ఇక్కడ స్టాల్ నెంబర్, ఏ స్టాల్కి అయితే మనం ఛార్జెస్ ఎంట్రీ చేయదలుచుకున్నామో ఆ స్టాల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సింపుల్ JPO789 చేసి ట్యాప్ కొట్టిన వెంటనే మనకి అక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా స్టాల్ నెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పాపప్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత మనం ఏ నెలకు సంబంధించి అయితే ఈ స్టాల్కి ఛార్జెస్ ఎంట్రీ చేస్తున్నామో ఆ నెలని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆగస్ట్ 1 నుంచి ఈ సిఎస్ ద్వారా వెళ్ళాలని అనుకుంటున్నాం కాబట్టి ఆగస్ట్ 24 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు నేను ఈ వీడియో చేసేటప్పటికి ఆగస్ట్ నెలలోకి నేను ఇంకా ఎంట్రీ కాలేదు కాబట్టి ఆగస్ట్ నెల నేను ఇప్పుడు చేసుకోలేను. ఆగస్టుకు ముందు సంబంధించిన నెలలు ఏదో ఒకటి మాత్రం నేను చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి నేను ఒక ఏప్రిల్ 24 అనేది తీసుకున్నాను అనుకుందాం. ఓకే, అయిపోయిన వెంటనే ఆ కరెంట్ మంత్ లైసెన్స్ ఫీ అనేది 10,000 అని వచ్చింది. మీరు ఒక్కసారి 10,000 అనేది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. పైనటువంటి స్టాల్ నెంబర్ని బట్టి ఆ స్టాల్ యొక్క ఈ బిజినెస్ని బట్టి మీరు చేసుకోవాలి. తర్వాత ఆ పర్టికులర్ స్టాలు, ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆగస్ట్కి కానీ ఇన్వాయిస్ జనరేట్ చేస్తున్నప్పుడు జూలై నెలలో ఎన్ని యూనిట్స్ అయితే కన్జ్యూమ్ చేసిందో అన్ని యూనిట్స్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. చేసుకున్న వెంటనే దానికి అనుగుణంగా ఆ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ ఒక యూనిట్ రేట్ ఎంత అనేది సిస్టమ్కి ఆల్రెడీ ఫీడ్ చేయడం జరిగింది కాబట్టి మల్టిఫై చేసి ఆ ఫిగర్ ఇక్కడ ఇచ్చేయడం అనేది జరుగుతుంది. అంటే 150 రూపాయలు ఇంటూ ఒక యూనిట్కి 12 రూపాయలు 30 పైసలు చొప్పున 1845 రూపాయలు వచ్చేసింది. ఒకవేళ అదే డిబిఎస్ పిఆర్బిఎస్ చూసుకుంటే ఆ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ ఒక యూనిట్కి 12 రూపాయలు 60 పైసలు చొప్పున ఇక్కడ అమౌంట్ ఎంత అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ వాటర్ ఛార్జెస్. ఈ స్టాల్కి ఏదైనా వాటర్ ఛార్జెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, క్యాంటీన్ అనుకోండి, వాటర్ ఛార్జెస్ ఉంటుంది. ఉంటే అక్కడ అమౌంట్ వేస్తాము, లేకపోతే 0 వేస్తాం. యూజర్ ఛార్జెస్, కొన్ని బస్ స్టేషన్స్లో అక్కడ అక్యుములేట్ అయినటువంటి డస్ట్ని చెత్తని తీసుకెళ్ళడం కోసం చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళు ఆ బస్ స్టేషన్ సంబంధించి యూజర్ ఛార్జెస్ ఇంపోజ్ చేస్తున్నారు. ఆ ఇంపోజ్ చేసిన యూజర్ ఛార్జెస్ని అక్కడ ఉన్న స్టాల్స్ అందరికీ కూడా పంచడం జరుగుతుంది. ఆ విధంగా పంచగా వచ్చిన అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఉంటే ఎంటర్ చేస్తారు, లేకపోతే 0. సీసీ కెమెరా ఛార్జెస్ ఉంటే ఎంటర్ చేస్తారు, లేకపోతే 0. జనరేటర్ ఛార్జెస్ ఉంటే ఎంటర్ చేస్తారు, లేకపోతే 0. ప్రాపర్టీ ట్యాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ డాట్ స్టాల్స్ అనుకుందాం, ఇది వాళ్ళ ప్రాపర్టీ ట్యాక్స్ మనం కడతాము, దాన్ని మనం వాళ్ళతో రియంబర్స్మెంట్ చేయించుకుంటాము. ఆ నెలలో ఏమైనా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటే అక్కడ అమౌంట్ ఎంటర్ చేస్తారు, లేకపోతే 0. ఫైన్స్ అంటే ఏంటంటే మనం ఏ నెలకైతే ఛార్జెస్ ఎంట్రీ చేస్తున్నామో అంత ముందుకు నెలలో ఈ స్టాల్కి ఏదైనా ఫైన్స్ ఇంపోజ్ చేసినట్లయితే
ఫైన్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపీస్ ఇంపోజ్ చేశారు అనుకుంటున్నాను, 1000 వేసా. ఏ డేట్ని ఇంపోజ్ చేశారు, ఇక్కడ డేటు ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ 24కి ఛార్జెస్ ఎంట్రీ చేస్తున్నారంటే దాని అర్థం మార్చిలో ఏదో ఒక డేట్న వాళ్ళకి ఆ ఫైన్ అనేది ఇంపోజ్ చేసి ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 6ని వేసాను. ఓకే, లేదు ఆ నెలలోనే, ఆ మార్చి నెలలోనే 2-3 టైమ్స్ వేసాం. 2-3 టైమ్స్కి ఇంపోజ్ చేసిన టోటల్ ఫైన్ అమౌంట్ ఇక్కడ వేసేసి ఆ 2-3 సార్లు ఆఖరిగా ఇంపోజ్ చేసిన డేట్ అనేది ఇక్కడ వేస్తారు. ఓకే రైట్. డ్యూ అప్ టు లాస్ట్ మంత్ ప్రిన్సిపల్. ఓకే, ఇది ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ 1 నుంచి సిఎస్కి వెళ్ళాలనుకుంటున్నాం కదా, జూలై 31 వరకు ఈ స్టాల్ ఎంత డ్యూస్లో ఉందనే విషయాన్ని సిస్టమ్ తెలియదు. అట్ ఫస్ట్ మనం ఆగస్ట్ 1 నుంచి మాత్రమే సిస్టమ్కి ద్వారా వెళ్తున్నాం. అప్పటి వరకు ఇప్పుడు మనం ప్రస్తుతం మాన్యువల్లో ఉన్నాం కాబట్టి ఈ పర్టికులర్ స్టాల్స్కి జూలై 31 వరకు అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంత అనేది అరైవ్ అయ్యి ఆ అవుట్ స్టాండింగ్ అమౌంట్లో ప్రిన్సిపల్ పోర్షను ఇక్కడ వేయాలి, ఇంట్రెస్ట్ పోర్షను ఇక్కడ వేయాలి. ఎందుకు విడిగా వేయాలంటే మీకు అందరికీ తెలుసు అకౌంటింగ్ ప్రిన్సిపల్ ప్రకారం ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడకూడదు కాబట్టి ఇంట్రెస్ట్ని సెపరేట్గా చూపించాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ అమౌంట్ 10,000 అనుకుంటున్నాను, ఇంట్రెస్ట్ అమౌంట్ ఒక 1,500 అనుకుంటున్నాను. ఓకే రైట్, ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆర్సిఎం. దీని ఏమంటారు, రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటారు. మనకున్న అన్ని స్టాల్స్ కూడా డిఫాల్ట్గానే నో పెట్టండి. ఓకే నెక్స్ట్ టీసీఎస్ 2%. ఫర్ ఎగ్జాంపుల్ పైన కమర్షియల్ థీమ్ కానీ పార్కింగ్ లాట్ అయినట్లయితే టీసీఎస్ 2% అని దానికి అప్లై అవుతుంది. ఇక్కడ పార్కింగ్ లాట్ కాదు కాబట్టి ఇక్కడ పాపప్ అవ్వలేదు. ఓకే, అయితే పార్కింగ్ లాట్కి టీసీఎస్ పడేటప్పుడు ఎలా పడుతుంది అంటే టోటల్ ఇన్వాయిస్ అమౌంట్ మీద 2% అనేది ఇక్కడ పడుతుంది అనమాట. నాట్ ఓన్లీ లైసెన్స్ ఫీ మీద కాదు, లైసెన్స్ ఫీ, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, ఛార్జెస్, జిఎస్టీ ఇవన్నీ కలిపిన దాని మీద 2% అనేది ఇక్కడ పాపప్ అవుతుంది అనమాట. ఏదేమైనా సిస్టమే క్యాలిక్యులేట్ చేస్తుంది కాబట్టి దాని గురించి కూడా మీరు వరీ కావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టీడీఎస్. ఈ టీడీఎస్ అనేది ఒక అకౌంటింగ్ ప్రొసీజర్ సంబంధించి ఈ ఫీల్డ్ పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు డిఫాల్ట్గా 0 ఇచ్చుకుంటే సరిపోతుంది. ఒకవేళ కొంతమంది టీడీఎస్ డిడక్ట్ చేసుకుని కడుతున్నారు అన్నీ అక్కడ ఈ టీడీఎస్ అమౌంట్ వేసినా కానీ అది ఎక్కడ కూడా ఇన్వాయిస్లోకి రిఫ్లెక్ట్ అవ్వదు. మీరు అమౌంట్ వేసినా 0 వేసినప్పటికీ కూడా రిఫ్లెక్ట్ కాదు కాబట్టి 0 వేస్తాం. అంతా అయిన తర్వాత క్యాలిక్యులేట్. సో ఈ విధంగా అక్కడ 10,000 లైసెన్స్ ఫీ మీద పడినటువంటి ఇవన్నీ కూడా ఇక్కడికి వస్తుంది. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ప్రీవియస్ ఇది ఉంది కదా 10,000 1,500 దీంట్లో లేదు కదా అని అనవచ్చు. ఎప్పుడు కూడా ఇన్వాయిస్ అనేది అట్ ఫ్రెష్ ఉంటుంది. ఆ నెలకి జనరేట్ అయ్యే ఛార్జెస్ మాత్రం ఉంటాయి కానీ గత నెల బాకీలు దీంట్లో ఉండదన్నమాట. కానీ ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తామంటే దీని మీద వడ్డీ పడడం కోసం, ఏదైనా అవుట్ స్టాండింగ్ ఎంత అనే విషయాన్ని సిస్టమ్ తెలియపరచడం కోసం మాత్రమే ఇక్కడ ఎంటర్ తప్పక చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇలా ఎంటర్ చేసిన తర్వాత సేవ్ కొట్టాలి. సేవ్ కొట్టిన వెంటనే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సిస్టంలోకి సేవ్ అయిపోతాయి. సేవ్ కొట్టేసి అయిపోయిన తర్వాత సబ్మిట్ కొట్టాలి. వన్స్ సబ్మిట్ కొట్టిన వెంటనే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీ డిపోలో ఉన్న అకౌంట్ సూపర్వైజర్ గారికి నోటిఫికేషన్ ద్వారా వెళ్ళిపోతుంది. సో సబ్మిట్ కొట్టా అంతే. ఎక్కడితోటి మీకు చూడండి పైన ఇంటర్ఫేస్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ విత్ రిక్వెస్ట్ ఐడి 584158221 ఈ విధంగా ఒకటి వస్తుంది అనమాట. ఎక్కడితోటి పీడీ క్లర్క్ చాలా ఛార్జెస్ ఎంట్రీ చేయడం అనేది అయిపోయింది. ఇప్పుడు లాగౌట్ అయిపోతున్నాం. ఓకే, ఇప్పుడు ఈ ఛార్జెస్ అన్నీ కూడా ఏడీ సూపర్వైజర్ గారికి నోటిఫికేషన్ రూపంలో వెళ్తుంది. అతనికి ఏ విధంగా నోటిఫికేషన్ వెళ్తుంది, ఆయన ఏ విధంగా చూడాలనే విషయాన్ని మనం మళ్ళీ ఒక అకౌంటెంట్ గారు అకౌంట్ సూపర్వైజర్ గారు లాగిన్ ద్వారా మళ్ళీ చూద్దాం. 351262 పాస్వర్డ్. లాగిన్. ఓకే, ఆ విధంగా ఆయనకి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలా ఈ వర్క్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వర్క్ లిస్ట్లో చూడండి టాప్లో ఏముంది, జీహెచ్ రావు అని అయిన దగ్గర నుంచి హాయ్ స్టాల్ నెంబర్ JPJP0789 ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ అప్రూవల్స్. అకౌంట్ సూపర్వైజర్ గారు ఆడిట్ చేసి అప్రూవల్ చేయడానికి ఈ యొక్క స్టాల్ నెంబర్ సంబంధించింది వెయిటింగ్లో ఉంది అనే విషయాన్ని ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఒకవేళ ఇక్కడ కానీ కనిపించకపోతే ఫుల్ లిస్ట్ అనే దాన్ని టిక్ చేసి ఇక్కడ వ్యూలోకి వెళ్ళి ఆల్ నోటిఫికేషన్ టిక్ చేసి గో కొడితే
అంటే అన్ని నోటిఫికేషన్లు కనిపిస్తాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఏమంటే నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ పెరిగిపోయినప్పుడు ఇది కనిపించకపోవచ్చు. అలాంటప్పుడు వ్యూలోకి వెళ్ళి ఆల్ నోటిఫికేషన్స్ కొట్టి గో కొడితే ఆటోమేటిక్గా కనిపిస్తుంది అనమాట. ఓకే, దీన్ని టిక్ చేయాలి. దీన్ని టిక్ చేస్తే మనకి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఇందాక పీటీ సూపర్వైజర్ ఏవైతే ఎంటర్ చేశారో డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నింటినీ కూడా అకౌంటెంట్ గారు అంటే అకౌంట్ సూపర్వైజర్ గారు వెరిఫై చేసి ఓకే ఆల్ కరెక్ట్ అని చెప్పేసి అని అనుకుంటే ఇక్కడ రిమార్క్స్ రాయొచ్చు, రాయనవసరం కూడా లేదు. డైరెక్ట్గా అప్రూవ్ కొట్టేయవచ్చు అంతే. అప్రూవ్ కొట్టిన వెంటనే మళ్ళీ ఈ అప్రూవల్ నోటిఫికేషను ఇందాక పంపించిన పీడీ సూపర్వైజర్ గారికి వెళ్ళిపోతుంది. అలాగే ఈయనకి ఇక్కడ వచ్చేటప్పుడు దీని యొక్క స్టేటస్ క్లోజ్డ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇందాక చూసుకుంటే ఓపెన్లో ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే దాని మీద యాక్షన్ తీసుకున్నారో క్లోజ్డ్లోకి వెళ్ళిపోతుంది అనమాట దాని యొక్క స్టేటస్. ఓకే, ఎక్కడితోటి అకౌంట్ సూపర్వైజర్ గారి పని కూడా అయిపోయింది, లాగౌట్. ఓకే రైట్. ఇప్పుడు మళ్ళీ పీడీ సూపర్వైజర్ గారి లాగిన్లోకి మళ్ళీ వెళ్ళి ఆ ఎప్పుడు అయినటువంటి ఇది చూద్దాం ఒకసారి. సో మళ్ళీ పీడీ సూపర్వైజర్ గారికి పేజ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ దీని వర్క్ లిస్ట్లోకి ఫ్రమ్ సిహెచ్ఎంకే రావు గారి దగ్గర నుంచి హాయ్ స్టాల్ నెంబర్ JPJP0789 ఈజ్ అప్రూవ్డ్. నువ్వు పంపించింది ఏదైతే ఉందో అది అప్రూవ్ అయిపోయిందని చెప్పేసి వస్తుంది. దాన్ని టిక్ చేస్తాం. దాన్ని టిక్ చేస్తే మళ్ళీ అప్రూవ్డ్ అని వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి స్టాల్ నెంబర్ని కాపీ చేసి పెట్టుకోండి. ఇందుకు ఏంటి అన్నది నేను చెప్తాను. ఓకే, అయిపోయింది కదా, రైట్. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎప్పుడు అయింది కాబట్టి దీనికి ఇన్వాయిస్ జనరేట్ చేయాలి కదా. ఇన్వాయిస్ జనరేట్ చేయడం కోసం సేమ్ మళ్ళీ పక్కన ఉంటుంటే రెస్పాన్సిబిలిటీస్కి వచ్చి సేమ్ ఏపీఎస్ఆర్టీసీ స్టాల్ ఇన్వాయిస్ పీడిఎఫ్ రిపోర్ట్ ఇదే చేయండి. ఏపీఎస్ఆర్టీసీ స్టాల్ ఇన్వాయిస్ పీడిఎఫ్ రిపోర్ట్ అనమాట. దానిపైన ఇంకోటి ఉంటుంది ఏపీఎస్ఆర్టీసీ స్టాల్ ఇన్వాయిస్ రిపోర్ట్. అది చేయొద్దు, అది ఎక్సెల్లో వస్తుంది, చాలా పేజ్ సెటప్ బాగోదు. కాబట్టి ఏపీఎస్ఆర్టీసీ స్టాల్ ఇన్వాయిస్ పీడిఎఫ్ రిపోర్ట్ని టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఇలా పేజ్ ఒకవేళ జావా అనేది ఓపెన్ అవ్వకపోతే మీ సిస్టంలో ఈ పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని టిక్ చేసి కిందన రీలోడ్ ఇన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మోడ్ అనేది టిక్ చేస్తే జావా అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఐ యాక్సెప్ట్ కొట్టి రన్ కొట్టితే ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, స్టాల్ నెంబర్ ఇందాక నేను కాపీ చేసుకోమన్నాను కదా, స్టాల్ నెంబరు ఇక్కడ పేస్ట్ చేయండి. అంటే ఏం లేదు, పేస్ట్ అంటే అక్కడ Ctrl+C ఇక్కడ Ctrl+V. తర్వాత ఇప్పుడు మనం ఇందాక మనం ఏం చేస్తాం, ఏప్రిల్ నెలకే కదా మనం ఛార్జెస్ ఎంటర్ చేసాం. ఏప్రిల్ నెలదే కదా ఇన్వాయిస్ మనం జనరేట్ చేయాల్సి ఉంది. APR 24. ఓకే, ట్యాబ్ కొడితే చక్కగా వచ్చేస్తుంది. ఓకే కొట్టేసా. ఓకే కొట్టిన తర్వాత సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత నో కొట్టాలి. నో ఎందుకు కొట్టాలి అంటే దీని యొక్క అర్థం ఏంటంటే ఇంకొక స్టాల్ సంబంధించి కూడా ఇన్వాయిస్ ఇప్పుడే జనరేట్ చేసేసుకుంటావా, మల్టిపుల్ స్టాల్స్కి మల్టిపుల్ ఇన్వాయిస్లు ఇప్పుడే జనరేట్ చేసుకుంటావా అన్నప్పుడు ఎస్, కానీ జనరల్గా నోయే కొట్టాలి. నో కొట్టిన తర్వాత పైన వ్యూకి వెళ్ళాలి. వ్యూ టిక్ చేస్తే కిందన రిక్వెస్ట్ ఉంటుంది, దాన్ని టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత ఫైండ్ టిక్ చేయాలి. ఫైండ్ టిక్ చేసిన తర్వాత ఇక్కడికి వస్తుంది మన రెడీ అయిపోయినటువంటి రిపోర్ట్లన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. ఏపీఎస్ఆర్టీసీ స్టాల్ ఇన్వాయిస్ పీడిఎఫ్ రిపోర్టు. ఈ పేజ్ కంప్లీటెడ్ అని వచ్చింది. కొన్నిసార్లు రన్నింగ్ అని ఉంటుంది, పెండింగ్ అని ఉంటుంది. అప్పుడు రీఫ్రెష్ డేటా అని కొడతాం. కంప్లీటెడ్ అయిపోయింది. JPJP0789 ఏప్రిల్ 24 అది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ టిక్ చేసి వ్యూ అవుట్పుట్ కొట్టాలి. వ్యూ అవుట్పుట్ కొడితే చక్కగా చూడండి, స్టాల్ ఇన్వాయిస్ ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 24 ఇష్యూడ్ బై యూనిట్ మేనేజర్ జగ్గేపేట. యూనిట్ నేము, కాంటాక్ట్ నెంబరు, స్టాల్ నెంబరు, లైసెన్సీ నేము. ఓకే, ఇనీషియల్ లైసెన్స్ పీరియడ్ ఇక్కడ చూడండి. మంత్లీ లైసెన్స్ ఫీ 10,000, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఇవి వచ్చేస్తాయి అన్నమాట. సేమ్ అక్కడ మీరు ఛార్జెస్ ఎంట్రీ పేజ్లో ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేశారో అవన్నీ కూడా ఇక్కడికి వచ్చేసి టోటల్ ఇన్వాయిస్ అమౌంట్ ఇక్కడికి వచ్చేస్తుంది.
ఇక్కడ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్లో కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రొవిజనల్. మళ్ళీ ఆడిట్ అయిన తర్వాత మారితే మళ్ళీ మేము మార్చిన ఫిగర్స్ ఇస్తామని ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఇప్పుడంతా కూడా మనం ఆన్లైన్ పేమెంట్స్ని ప్రోత్సహిస్తున్నాం కాబట్టి అతను ఈ అమౌంట్ని ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయడానికి అవసరమైన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా, అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ పొందుపరచడం జరుగుతుంది అనమాట. ఓకే, ఈ మళ్ళీ కాస్త మార్చారు, అంటే అకౌంట్ హోల్డర్ కాస్త తప్పుగా ఉంది. మనం లైవ్కి వెళ్ళే టైంకి మళ్ళీ అవి వాటిలన్నింటినీ కూడా చక్కగా చేస్తారు. లాస్ట్ యూనిట్ మేనేజర్ జగ్గైపేట. దీన్ని మనం ప్రింట్ తీసి డిఎం గారితో సంతకం పెట్టి లైసెన్సీకి సర్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడతోటి మనం ఈ యొక్క ఇన్వాయిస్ని జనరేట్ చేయడం అనేది చూసాం. ఓకేనా, ఇది అయితే ఇందులో ఉన్నటువంటి ఇంకో విషయం ఏంటంటే, చక్కగా ఇప్పుడు ఏదైతే పీడీ సూపర్వైజర్ గారు చాలా ఛార్జెస్ ఎంట్రీ చేశారు, ఏడీ సూపర్వైజర్ గారు ఎక్కువ కొట్టేశారు. ఒకవేళ పీడీ సూపర్వైజర్ గారు ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్లో ఏదైనా తప్పుని కానీ పట్టుకున్నట్లయితే ఏడీ సూపర్వైజర్ గారు ఆ ఇన్వాయిస్ని, ఆ ఛార్జెస్ ఎంట్రీని రిజెక్ట్ చేయడం ఎలాగనేది మళ్ళీ ఇంకో కేసులో చూద్దాం. దానికోసం మళ్ళీ ఇది క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, సో లాగౌట్ అయిపోయాను. సో మళ్ళీ ఫ్రెష్గా పీడీ సూపర్వైజర్ లాగిన్కి మళ్ళీ అవుతున్నాను. 358559 తర్వాత చేసిన తర్వాత లాగిన్. ఓకే, సేమ్ మళ్ళీ ఏదో ఒకటి ఒక వే స్టాల్కి ఛార్జెస్ ఎంట్రీ చేద్దాం. ఏపీఎస్ఆర్టీ స్టాల్ యూజర్స్కి వెళ్తాము, స్టాల్ ఛార్జెస్ ఎంట్రీకి వెళ్తాము, మళ్ళీ ఛార్జెస్ ఎంట్రీకి వెళ్తాము. ఏ స్టాల్కి అయితే మనం యొక్క ఛార్జెస్ ఎంట్రీ చేయదలుచుకున్నామో దానికి చేస్తున్నాం. జేపీ 789. ఓకే, చేసుకున్నాం. ఇవన్నీ డీటెయిల్స్ మామూలుగా వస్తాయి. ఇప్పుడు ఇందాక నేను ఏం చేశాను, ఏప్రిల్ చేసేసాను కాబట్టి ఇప్పుడు మేకి చేస్తాను. మీరు మామూలుగా అయితే ఆగస్ట్ నుంచి అయితే ఖచ్చితంగా ఇక్కడ ఆగస్ట్ అనే తీసుకుంటారు. కానీ మన ఆగస్ట్ కంటే ముందు డేట్లో ఉన్నాం కాబట్టి ఈ క్షణానికి మనం ఆగస్ట్ కంటే ముందు నెలలకు మాత్రమే ఛార్జెస్ ఎంట్రీ చేయాలి కాబట్టి ముందు నెలలు తీసుకున్నాను. ఇందాక నేను ఏప్రిల్ తీసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు మే తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్గా. ఈ మే నెలకి ఛార్జెస్ ఎంట్రీ చేసేటప్పుడు సేమ్ 200, ఆ నెలలో కూడా కన్జ్యూమ్షన్ ఎంత అయితే అంత 150 యూనిట్స్ ఉన్నాయనుకుందాం. 150 ఎంట్రీ చేసిన వెంటనే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ వచ్చేస్తుంది. వాటర్ ఛార్జెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అదర్ స్టాల్స్ జనరల్గా వాటర్ ఛార్జెస్ ఉండవు, కానీ మీరు పొరపాటున 200 వేసేసారు. ఓకే, రైట్. యూజర్ ఛార్జెస్ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఛార్జెస్ లేవు, సో 0 చక్కగానే వేసారు. సీసీ కెమెరా ఛార్జెస్ లేవు, కరెక్ట్గానే వేసారు. జనరేటర్ ఛార్జెస్ లేవు, కరెక్ట్గానే వేసారు. ప్రాపర్టీ ట్యాక్స్ ఏదో ఫ్లోలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ప్రాపర్టీ ట్యాక్స్ కూడా మీరు వేసేసారు, 500 అంతా. ఓకే, రైట్. ఫైన్స్ 1000 రూపీస్ ఫైన్ వేశారు. దానికి డేట్ ఫర్ ఎగ్జాంపుల్ మే కాబట్టి మేకి ముందు జూన్ నెలలో ఫైన్స్ ఇంపోజ్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి డేట్ పెట్టేశారు. అలాగే దీనికి సంబంధించిన ఈ ముందు నెల వరకు ఉన్నటువంటి అవుట్ స్టాండింగ్లో ప్రిన్సిపల్ పోర్షన్ వేశారు, అలాగే ఇంట్రెస్ట్ పోర్షన్ వేశారు. ఆర్సిఎం నో, టీడీఎస్ 0. ఓకే, క్యాల్కులేట్. ఇలా ఈ విధంగా క్యాలిక్యులేట్ కొట్టిన తర్వాత మనకి ఆ ఫిగర్స్ అన్నీ కూడా క్యాలిక్యులేట్ అయ్యి మనకి వస్తాయి. అంటే ఇక్కడికి వచ్చే సిస్టమ్స్లో ఉండటం వల్ల సో ఈ విధంగా మనకి అమౌంట్ క్యాలిక్యులేటే వస్తుంది. కానీ మనం ఈ ఛార్జెస్ ఎంట్రీ చేసినప్పుడు చేసిన తప్పులేంటి, ఇది అదర్ స్టాల్ కానీ మన పొరపాటున 200 రూపీస్ వాటర్ ఛార్జ్ చేసేసాం. ప్రాపర్టీ ట్యాక్స్ జనరల్గా అదర్ స్టాల్స్కి ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది, కానీ మనం 500 రూపీస్ వేసాం. సో ఈ విధంగా మనం తెలియక తప్పు చేసాం. మనం మామూలుగా సేవ్ కొట్టేసాం, తర్వాత సబ్మిట్ కొట్టేసాం. ఓకే, సబ్మిట్ కొడితే మనకి ఏం జరుగుతుంది, ఇందాక కేసులాగే ఈ ఛార్జెస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో ఏడీ సూపర్వైజర్కి వెళ్ళిపోతాయి. ఓకే, తర్వాత లాగౌట్, మీ వర్క్ అయిపోయింది, బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఏడీ సూపర్వైజర్ గారు లాగిన్లోకి వెళ్ళి అక్కడ నోటిఫికేషన్ ఎలా వచ్చింది ఏం చూద్దాం అనేది మరొకసారి చూద్దాం. 351262 ఎలా వచ్చింది,
అందులో తప్పు కనిపెట్టిన తర్వాత తను ఏ విధంగా రెక్టిఫై చేయగలుగుతున్నాడు ఏంటి అన్నది చూద్దాం. CHMK 3512 లాగిన్. ఓకే రైట్, సేమ్ రైట్. ఆయనకు ఓపెన్ అయిన వెంటనే వర్క్ లిస్ట్లో ఆ స్టాల్ నెంబర్ JPO789 ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ అప్రూవల్స్. తనకి అప్రూవల్ కోసం అడుగుతుందనే విషయాన్ని ఇక్కడ కనిపిస్తుంది వర్క్ లిస్ట్లో. దాన్ని టిక్ చేసిన వెంటనే ఓకే ఈ విధంగా మనకి ఇందాక మనం ఎంట్రీ చేసినటువంటి ఫీల్డ్స్ అన్నీ కూడా కనపడతాయి. సో ఈ విధంగా అలా ఫీల్డ్స్ అన్నీ చూసుకుంటూ వస్తారు AD సూపర్వైజర్ గారు. అలా వచ్చేటప్పటికి పైన ఏమో అదర్ స్టాల్స్ ఇది, కానీ ఇక్కడ వాటర్ ఛార్జెస్ 200 ఉంది. సో ఇది తప్పు అనే విషయాన్ని గ్రహించారు. తర్వాత లా వచ్చేటప్పటికి ప్రాపర్టీ ట్యాక్స్ 500, ఇది అదర్ స్టాల్స్. ప్రాపర్టీ ట్యాక్స్ కేవలం డాట్ స్టాల్స్కే ఉంటుంది కదా అని చెప్పి ఇది తప్పు అనే విషయాన్ని గ్రహించారు. ఈ రెండు విషయాల్ని ఈ చేసినటువంటి మిస్టేక్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏం రాస్తారు, నో వాటర్ ఛార్జెస్ ఫర్ అదర్ స్టాల్స్. ఓకే అని ఉండదు. తర్వాత నో ప్రాపర్టీ ట్యాక్స్ ఫర్ డాట్ స్టాల్స్. ఓకే ఆ విధంగా రాస్తాడు. ఇష్టం, ఈ లాంగ్వేజ్ ఇలాగే రాయాలని లేదు. ప్లీజ్ క్రాస్ చెక్ అని చెప్పేసి అని సింపుల్గా రాసి వదిలేసినా కానీ పర్వాలేదు. లేదు ప్లీజ్ చాకిచ్చగా అవన్నీ చెక్ చేసుకోవడం ఇది అవుతుంది. కాబట్టి ఐడెంటిఫై చేసిన మిస్టేక్ని క్లారిటీగా రాసినా పర్వాలేదు. ఇక్కడ ఏది రాస్తే అది అక్కడ ఆయనకి మళ్ళీ PD సూపర్వైజర్కి కనిపిస్తుంది. ఓకే ఇక్కడ ఇందాక మనం చేసాం అన్నీ బాగుంటే అప్రూవల్ కొట్టేస్తాము, కానీ బాగోలేదు కాబట్టి ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళాలి కాబట్టి రిజెక్ట్ కొట్టాలి. రిజెక్ట్ కొట్టారు. రిజెక్ట్ కొట్టిన వెంటనే ఇది నోటిఫికేషన్ అనేది మళ్ళీ PD సూపర్వైజర్ గారికి వెళ్ళిపోతుంది. అక్కడతోటి AD సూపర్వైజర్ గారి పని అయిపోయింది, లాగౌట్. ఓకే రైట్. ఇప్పుడు మళ్ళీ PD సూపర్వైజర్ లాగిన్లోకి వెళ్ళి ఆ రిజెక్ట్ అయింది ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. 358559 ఓకే. సో ఈ విధంగా ఓపెన్ అయ్యింది. ఇక్కడ చూడండి, ఫ్రమ్ CHMK రావు హాయ్ స్టాల్ నెంబర్ JPO789 ఈజ్ రిజెక్టెడ్ అని వచ్చింది. ఇందాక మనం అప్రూవ్డ్ అని వచ్చింది, ఇప్పుడు మనకి రిజెక్టెడ్ అని వచ్చింది. సో రిజెక్టెడ్ టిక్ చేస్తాం. టిక్ చేస్తే ఈ విధంగా చూడు, ఇందాక ఆయన రాసింది ఉంది కదా, రిజెక్టెడ్ వచ్చింది 20 వర్క్ లిస్ట్. ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఆయన రాసిన రిజెక్టెడ్ దగ్గర రాసినటువంటి మనకి ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. చూద్దాము. ఓకే ఇక్కడ వస్తుంది, అక్కడ రాసిన యాజ్ ఇట్ ఈస్ మ్యాటర్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ రాలేదని నేను మస్ట్ చూస్తాను. ఓకే దీనికి మళ్ళీ ఈ స్టాల్ నెంబర్ని సేవ్ చేసుకుని సో ఈ విధంగా అక్కడ మనం ఏదైతే AD సూపర్వైజర్ గారు రాసిన కామెంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ అవుతుంది అనమాట. నో వాటర్ అండ్ ద ప్రాపర్టీ ట్యాక్స్ ఫర్ ది అదర్ స్టాల్స్ అని చెప్పేసి అని ఈ విధంగా వస్తుంది. ఓకేనా, వచ్చిన తర్వాత సేమ్ ఓకే అని కొట్టేస్తాము. ఓకే అని కొట్టిన తర్వాత మనం వాటిని కరెక్షన్ చేయాలి కాబట్టి సేమ్ APSRTC స్టాల్ యూజర్లోకి వెళ్ళి మళ్ళా స్టాల్ ఛార్జెస్ ఎంట్రీ పేజీలోకి వెళ్ళి ఏదైతే స్టాల్స్కి మనం ఈ కరెక్షన్ చేయాల్సి ఉందో ఆ స్టాల్ నెంబరు ఎంటర్ చేస్తాం. JPO789 చేసి గో. కొట్టాం. ఇందాక మనం కరెక్షన్ చేయాల్సింది May 24 దానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ మనం పెన్సిల్ బటన్ ఉంటుంది, అది టిక్ చేస్తాం. టిక్ చేసి ఆ కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కరెక్షన్స్ అనేవి చేసిన తర్వాత సేవ్, అంటే ఇందాక అకౌంట్ సూపర్వైజర్ గారు రిమార్క్ చేయించినటువంటి కరెక్షన్స్ అనేవి చేసిన తర్వాత సేవ్ సబ్మిట్ అన్నీ కొట్టగానే ఆయనకి
అప్రూవ్ వెళ్ళిపోతుంది. సేమ్ అప్రూవ్ వెళ్ళిపోయిన తర్వాత సేమ్ ఇక్కడతోటి పీటీ సూపర్వైజర్ గారిది అయిపోతుంది. మళ్ళీ ఏటీ సూపర్వైజర్ గారికి మళ్ళీ ఎంటర్ చేసి అతనికి ఏ విధంగా వెళ్ళింది అన్నది చూద్దాం. 351262 పాస్వర్డ్ CHMK 3512 మళ్ళీ అకౌంట్ సూపర్వైజర్ గారికి వెళ్ళాను. వెళ్తే చూడండి మళ్ళీ ఇక్కడ వచ్చింది ఆయనకి వర్క్ లిస్ట్లో JPO789 ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ అప్రూవల్స్ టిక్ చేస్తాం. సో మళ్ళీ ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఆయన అప్రూవ్ కొడతారు. అప్రూవ్ ఓకే రైట్. ఇక్కడతోటి ఆయన అప్రూవ్ చేసేసారు. ఇంకా ఆయన పని అయిపోయినట్టే, లాగౌట్ అయిపోయింది. ఈ విధంగా అప్రూవ్ అయిందా ఇది మళ్ళీ ఈ పీటీ సూపర్వైజర్ గారు చూస్తారు. 358559 ఓకే. సో వచ్చింది సేమ్ వర్క్ లిస్ట్. ఇక్కడ చూడండి స్టాల్ నెంబర్ JPO789 ఈజ్ అప్రూవ్డ్ టిక్ చేస్తాం. సేమ్ మళ్ళీ ఈ స్టాల్ నెంబర్ మనం కాపీ చేసి పెట్టుకోండి. దీనికి ఓకే అని పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత సేమ్ మళ్ళీ ఈ రెస్పాన్సిబిలిటీలోకి వెళ్ళి APSRTC స్టాల్స్ యూజర్స్కి వెళ్ళి దీంట్లో మళ్ళీ ఇందాక మనం వెళ్ళినట్టుగానే APSRTC స్టాల్ ఇన్వాయిస్ PDF రిపోర్ట్కి వెళ్ళి టిక్ చేయండి. టిక్ చేస్తే సేమ్ చెప్పాను కదంతా మళ్ళీ ఈ 3 బటన్స్ టిక్ చేస్తే రీలోడ్ ఇన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మోడ్ అని టిక్ చేయండి. చేస్తేనే మనకి జావా అనేది ఓపెన్ అవుతుంది. యాక్సెప్టెడ్ టిక్ చేసి రన్ కొట్టండి. కొట్టిన తర్వాత సేవ్ ఈ విధంగా మళ్ళీ స్టాల్ నెంబర్ కాపీ చేసుకోమన్నాను కదా, పేస్ట్ చేయండి ఇక్కడ. ఓకే మంత్ ఏ నెలకు సంబంధించింది మే 24 కొట్టి ట్యాబ్ కొడితే అది కొట్టిన మంత్లో అక్షరాలు ఏదైనా క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్స్ అటువంటి డిఫరెన్స్ ఉంటే అన్నీ రెక్టిఫై అయిపోతాయి. ఓకే చేసి సబ్మిట్ అయిన తర్వాత నో కొట్టండి. ఎస్ ఎప్పుడు అంటే మల్టిపుల్గా రన్ చేద్దాం అనుకుంటేనే. సో ఎక్కువసార్లు నో కొట్టిన తర్వాత వ్యూకి వెళ్ళండి. వ్యూకి వెళ్ళి రిక్వెస్ట్కి వెళ్ళి ఫైండ్కి వెళ్తే చూడండి ఇక్కడ సేమ్ APSRTC స్టాల్ ఇన్వాయిస్ PDF రిపోర్ట్ కంప్లీటెడ్ JPO789 May 24 ఇది టిక్ చేయండి. టిక్ చేసి వ్యూ అవుట్పుట్. ఓకే సో ఈ విధంగా మళ్ళీ మనకి ఇన్వాయిస్ వచ్చేసింది. వచ్చిన ఇన్వాయిస్ని ఒకసారి చూసుకుని కింద ఈ బ్యాంక్ పేమెంట్ డీటెయిల్స్ కూడా ఒకసారి చూసుకుని యూనిట్ మేనేజర్ గారితో సంతకం పెట్టించేసి ఆ లైసెన్సీకి సర్వ్ చేసేవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం డిపోలో ఉన్నటువంటి స్టాల్ డీలింగ్ క్లర్క్ ఛార్జెస్ ఏ విధంగా ఎంట్రీ చేయాలి, ఎంట్రీ చేసినటువంటి ఛార్జెస్ ఏ విధంగా నోటిఫికేషన్ ద్వారా అకౌంట్ సూపర్వైజర్కి వెళ్తుంది, అకౌంట్ సూపర్వైజర్ గారు ఏ విధంగా అప్రూవ్ అన్నీ చక్కగా ఉంటే అప్రూవ్ చేయటం, అప్రూవ్ అయ్యి మళ్ళీ పీటీ సూపర్వైజర్ గారికి వచ్చిన దాన్ని ఇన్వాయిస్ జనరేట్ చేసి చేయటం అది చూసాము. అలాగే ఒకవేళ ఎంట్రీ చేసినటువంటి ఛార్జెస్లో ఏదైనా తప్పులు ఉంటే అకౌంట్ సూపర్వైజర్ గారు రిజెక్ట్ చేయటము, రిజెక్ట్ చేసిన దాన్ని మళ్ళీ కరెక్షన్ చేసి మళ్ళీ పంపించడం, అది మళ్ళీ అప్రూవ్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఇన్వాయిస్ జనరేట్ చేయటం, ఇవన్నీ విషయాలు కూడా మనం ఈ వీడియోలో చక్కగా చెప్పడం జరిగింది. నాకు తెలిసి అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.